వికారాబాద్ జిల్లాలో చాలా దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రేమకు అడ్డొస్తున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులనే ఒక కూతురు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి మరీ చంపడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే, నక్కల సురేఖ అనే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడిన తర్వాత తనని లవ్ చేస్తున్నాను అని చెప్పేసి, అంటే ఊకే ఒక కాల్స్లో కానివ్వండి, మెసేజెస్లో కానివ్వండి ఎక్కువగా ఉండడం వల్ల తల్లిదండ్రులు అవన్నీ క్వశ్చన్ చేశారు. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకని ఊరికే ఫోన్లో ఉంటున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. చేసిన వెంటనే నేను ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నాను, నాకు ఇన్స్టాలో పరిచయం అయ్యారు, నేను ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి తల్లిదండ్రులకు ఆ అమ్మాయి చెప్పిన నేపథ్యంలో ఇంత కష్టపడి చదివిపించేసి కూతురికి ఎలాంటి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలి అనేది వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పరిచయాలన్నీ కూడా కరెక్ట్గా ఉండట్లేదు, దయచేసి ఈ పెళ్లికి మేము ఒప్పుకోము అని చెప్పిన కర్మానికి వారిని ఇక ఉండకుండా చేసేస్తే నేను అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆవిడ ఒక ఇంజెక్షన్, అతను ట్రైనింగ్ పీరియడ్లో సిస్టర్గా వర్క్ చేస్తుంది, అంటే నర్సుగా ఒక ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆవిడ వర్క్ చేస్తుంది. ఆ వర్క్ చేస్తున్నప్పుడు డాక్టర్ ఒకసారి ఒక ట్రైనింగ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నట్టు, ఈ యొక్క ఇంజెక్షన్ అనేది ఎక్కువ డోసేజ్ ఇవ్వడం వల్ల వ్యక్తి మరణిస్తాడు అని చెప్పేసి చెప్పింది. ఆ అమ్మాయికి గుర్తుండి ఆ ఒక్క ఇంజెక్షన్ను తీసుకొచ్చేసి తల్లిదండ్రులకు ఇచ్చి మరీ చంపడం జరిగింది.